హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రవ్వ వడియాలు ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక టిఫిన్ రవ్వకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ముందుగా రవ్వ పోసేయాలి. రవ్వ పోసిన తర్వాత ఒక కప్పు రవ్వకి, ఒక టిఫిన్ రవ్వకి 8 టిఫిన్లు వాటర్ వేయాలి. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. మరగనిచ్చినాక కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసేయాలి. ఇందాక వేరే కడాయి ఉండే కదండి, ఆ కడాయిలో పట్టలేదు, అందుకే ఈ కడాయిలో పెట్టేశాను, ఏమనుకోకండి. కొద్దిగా జీలకర్ర, వాము, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు ఉండాలి. కొంచెం తిక్కుగా వచ్చిన తర్వాత వేరే టిఫిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే పప్పులో కానీ, చారులో కానీ, రసంలో కానీ బాగా టేస్ట్ ఉంటాయి. ఈ సమ్మర్లో చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒక రోజులోనే ఎండిపోతాయండి. ఈ ఎండలు అట్లున్నాయి, మరి కాళ్ళు సుర్ర కాలుతున్నాయి. ఒక టిఫిన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వడియాలు అలాగే పెట్టుకోవాలండి. స్పీడ్ పెడుతున్నాము మేమైతే. సమ్మర్ కదండి, ఈ ఎండలు బాగా మండుతున్నాయి, కాళ్ళు కాలుతున్నాయి కింద. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వేరొకరికి షేర్ అవుతుంది. ఈజీ ప్రాసెస్ అండి, 20 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ వడియాలు ఒక రోజులోనే ఎండిపోతాయి. ఎండిన తర్వాత ఆ వడియాలు ముందలుంటే వెనకాల వాటర్ వేసి మెల్లమెల్లగా తీసుకోవచ్చు అండి. ఫైనల్గా మేము అలా తీసేసాము. ఫైనల్గా ఇన్ని అయినాయి, ఒక రోజులోనే ఇలా అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.